నా అకౌంట్ నెంబర్ కు పక్కన పెట్టండి. నా అకౌంట్ లో పడ్డ అకౌంట్ ఎవరిది, ఎక్కడ నుండి, ఏ అకౌంట్ నుండి నా అకౌంట్ లో పడ్డాయి అనేది అది ఆధారం కదా. 20820 అకౌంట్ నెంబర్ పడ్డది మీ దగ్గర ఉంది. 20820 అకౌంట్ నెంబర్. అవునవును, ఆ అకౌంట్ నాదే. నా అకౌంట్ లో పడ్డాయి, కానీ ఏ అకౌంట్ నుండి పడ్డాయి, ఏ బ్యాంక్ లోకి వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది కావాలి కదా. ఎవరు వేసారు అనేది కావాలి. ఇప్పుడు పడ్డది నా అకౌంట్. ఒక నిమిషం నువ్వు ఆన్ చేయి, వీడియో కాల్ ఆన్ చేయి. యోని పూజ మళ్ళీ వచ్చాడంట రవితేజ. ఎస్ సంధ్య, మీరు చెప్పండి. యోని పూజ అంటున్నాడు. వీనికి చేస్తుంటారా సహజంగా ఇలాంటి పూజలు జరుగుతుంటారా? ఆమె ఎందుకు కేసు పెట్టింది? ఎవరైతే నాకు జడ్జి గారు ఆయన అకౌంట్ లోకి లేచారో ఆయన కేసు పెట్టాలి. ఈమెకేమి అవసరం కేసు పెట్టడానికి? మరి ఎందుకు వచ్చిందంటారు బయటకు మీరే చెప్పాలి. ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు మీరే కాబట్టి ఈ టైంలో వచ్చి నా దగ్గరికి వెళ్ళి 15 లక్షలు లాగే ప్రయత్నం చేసింది, యోని పూజ చేసింది, పూజ పేరుతో ఉజ్జయిని తీసుకుపోయింది, ఒక ఫామ్ హౌస్ లో పెట్టింది, కత్తులు చూపించింది, తల్వార్లు చూపించింది. ఈ భాగవతం అంతా ఈ 5 లక్షల భాగవతం పడ్డ తర్వాత నాతో మాట్లాడద్దని నేను హెచ్చరించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ మిగతా 10 లక్షలు మీ అకౌంట్ లోకి రాకుండా ఆ అకౌంట్ లోకి పోతే ఈ వ్యవహారం బయటికి రాకపోతుండే కదా. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టేది ఉంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి అయితే నా అకౌంట్ లో పడ్డాయో ఆ జడ్జి గారు పెట్టేది ఉండే. ఈమె పెట్టడానికి అవసరం ఏముంది? అఘోరి పూజ చేస్తే 10 లక్షలు తీసుకుంటుందా ఒక్క పూజకి? నేను అడిగాను. ఈమెనే మొత్తం మీడియేటర్ గా 15 లక్షలు కావాలి, 20 లక్షలు అడుగుతుందని ఈమెనే మాట్లాడింది. జడ్జి గారు మీరు వద్దని చెప్పొచ్చు కదా. నాకెందుకు, నేను సమాజ సేవ నేను వద్దని చెప్పాను. బలవంతంగా వేయించింది. నేను చెయ్యను అన్నా కూడా బలవంతంగా వేయించిన తర్వాత వేసిన తర్వాత చేయాల్సిందే గాని ఆ ఉజ్జయిని రప్పించాను. ఆయన ఫ్లైట్ లో వచ్చాడు, బెంగళూరు నుండి వచ్చారు. బెంగళూరు నుండి ఇందోర్ దిగి, ఇందోర్ నుండి క్యాబ్ పట్టుకొని పలానా ప్లేస్ కు రమ్మన్నాను. అక్కడికి వచ్చారు, పూజ చేసుకున్నారు. అదే క్యాబ్ లో మళ్ళీ నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్ నుండి ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిందో వినీత ఉన్నా ఆ జడ్జి గారు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళారు. ఓకే, మీరు పూజ చేసిన వీడియోలు, ఫోటోలు బయట పెడతారా? అది పూజ అంటే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే పలానా జడ్జి గారు కాబట్టి అనేది ఎప్పుడు బయట పెట్టలేము. ఓకే, ఆయన వృత్తికి అది ఉంటది. నేను ఆయన పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మంచిగా ఉండదు. ఆమె ఎవరైతే ఉన్నదో ఆమె కేసు పెట్టింది కదా వినీత, ఆ జడ్జి గారు పెడితే నేను ఒప్పుకుందును. ఈమె కాదు కదా డబ్బులు పంపించింది, కమిషన్ తిన్నది ఈమె కదా, ఆయన తీసుకొచ్చింది ఈమె కదా, మరి ఆయన పెట్టాలి కేసు. ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, ఆయనకు కూడా ఏం సంబంధం లేదు. ఈమె కావాలని పెట్టించుకుంది. ఇప్పుడు మోగిల్లా పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కేసు విచారణ సందర్భంగా మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది అంటే పోలీసులకు మీరు సహకరిస్తారా? 100% సహకరిస్తానా? 100% సహకరిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ జడ్జి మీ దగ్గరకు వచ్చి రామ ఎట్లా అప్రోచ్ అయినారు? ఈమె ఆయన ఎవరో నాకు తెలియదు. ఈమె మీడియేటర్ ఉంది. మా ఫ్రెండ్ కి ఇలా పూజ చేయాలి అంటే, అమ్మా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో దర్గా గురించి పోరాడుతున్నా కదా, ఫుల్ బిజీగా ఉన్నానమ్మా, నేను ఇప్పుడు అలాంటి ఏమి చేయలేదు, నా దగ్గర టైం లేదమ్మా అని అంటే, లేదమ్మా చేయాలని ఆయనతో ఏం మాట్లాడుకుండో తెలియదు. అమ్మ ఒకసారి నీ అకౌంట్ నెంబర్ పంపించావా అంటే నేను పంపించాను. 10 లక్షలు వేసింది. 10 లక్షలు వేసిన తర్వాత సరే ఎందుకు వేయించినావమ్మా, రిటర్న్ పంపిస్తాను, ఇప్పుడు నా దగ్గర బిజీ ఉన్నాను అని అన్నాను. బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు డబ్బులు కూడా రిటర్న్ పంపిస్తాను, ఏం చేయను అంటే బతిలాడిన తర్వాత సర్లే వేసింది కదా అని ఇంకా నేను వెళ్ళి ఆయన కూడా ఫ్లైట్ లో వచ్చింది, ఈమె కూడా నాతోనే వచ్చింది. ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాము, పూజ చేశాము, వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా 5 లక్షలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది నా పేరు చెప్పుకొని. సరే అమ్మా, నాకు ఏ అకౌంట్ లోకి వెళ్ళి అయితే 10 లక్షలు పడ్డాయో అదే అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది కమిషన్ గా 5 లక్షలు. మోకిల్లా కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు మొదట వివాహం చేసుకున్న రాధిక విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న నుంచి దాని మీద ఏం మీ సౌండ్ లేదు. వీడి గురించి ఎక్కువ మాట్లాడు కూడా వేస్ట్. వీడు ఏం దేశానికి ఏం ఉపయోగలేని చెత్తని తీసి పాడేయాలి.
అని ఇప్పుడు హనీమూన్ కి వెళ్తున్నాం అని చెప్పేసి వాడు ఎక్కడన్నా పోనీ అమ్మా, హనీమూన్ కన్నా పోనీ, ఎక్కడన్నా పోనీ, మాకు సంబంధం లేదు. కానీ ఎందుకు ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, జనాలకి ఎందుకు మాయ మాటలు చెప్తున్నాడు, మాకు అదే కావాలి. మాకు ఇలా ముందర కూర్చొని ముందర వాని పేరు ఎక్కడ మాకు ఇష్టం ఉండదు. యాక్చువల్లీ ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకొని ఉంటారు కదా, ఏంది ఇట్లా ఏమది వాళ్ళకి అనిపించాలి. మళ్ళీ ఏంటో చూసి ఫస్ట్ బుద్ధి లేదు. మెయిన్ థింగ్ మాట్లాడాలంటే ఆ పాప ఫస్ట్ బుద్ధి లేదు. ఇంత చదువుకున్నాను కదా, ఒక ఏమంటే న్యూస్ యాంకర్ గా కూడా జాబ్ వచ్చింది ఆ పాపకి, నేను చూసాను. అంత మంచి చదువుకుని సమాజం ఎట్లుంది ఏం సంగతి అవి బట్టి ఏదో మందు పెట్టిరు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదా. మందు పెట్టిరో ఏది పెట్టిరో అంటే అవన్నీ తెలుసా, మందు పెట్టి అవన్నీ తెలుసా విద్యలు? మళ్ళీ హీరో సరే పోనీ అఘోర నిజం అయిపోతుందా? అఘోర నిజం అని నేను చెప్తే నమ్ముతారా జనాలు? నిజం ఏ రకంగా కాదని మేము కొట్లాడాలి, ఈ రోజు మేము అవును అని అంటాము. ఎవరైనా సరే నమ్ముతారు అవి ఇంత నేను వచ్చి అఘోర నిజం అని చెప్తే అవునమ్మా తప్పైంది అయ్యా అఘోర నిజమే అని చెప్తే దేశవ్యాప్తంగా నమ్మడానికి రెడీగా ఉన్నారా ఈ రోజు? ఎందుకు దేని గురించి పోరాడాడు వీడు, దేని గురించి? చెప్పే మాటలన్నీ ఫ్రాడ్ మాటలు. నువ్వు ఒక అఘోరిగా ఉన్నప్పుడు మళ్ళీ డబ్బులు 10 లక్షలు ఇవన్నీ రాజకీయాలు కాక మళ్ళీ ఏంటి మాకు డబ్బు ఇష్టం ఉండదు, మాకేముండదు అన్నోడివి ఈ రోజు ఏంది ఇదంతా? సమాజ సేవ చేస్తానికి లోక కళ్యాణం గురించి వచ్చిన అన్న వ్యక్తివి నీకు ఈ ఆడపిల్లతో కళ్యాణం ఎందుకురా అఘోరా? నీకు ఆడపిల్లతో కళ్యాణం ఎందుకు? ఇంకోటి ఏంటంటే మాత్రం అఘోర బతుకు అనేది ఒక సన్యాసి బతుకులాగా, ఒక పెళ్ళం గాని పిల్లలు గాని ఎవరు ఉండరు. నువ్వు ఎట్లా ఘోరవైతావురా, బేవర్సి విష్ణు మీద పడి ఆ వీడియో చూస్తే ఒక కామంతో పోర్రన్నట్టు మళ్ళీ పిల్లగాడి మీద. ఇప్పుడు వర్షిణి విషయంలో అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? మీరు హెల్ప్ గా నిజంగా మేము దానికోసమే పోరాడుతున్నాము. ఇట్లా ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నాడు. మళ్ళీ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయమ్మా? ఏదో ఒక తప్పు ట్రాన్స్జెండర్ తప్పు చేస్తే ప్రతి ఒక్క మహిళా సంఘాలు వచ్చి మాట్లాడుతున్నారే. ప్రియా చౌదరి మేడం గాని కమ్యూనిటీ గాని చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారే. ఈ రోజు ఈ అఘోరగా ఈ శ్రీనివాస్ గారు అమ్మాయిని తీసుకుపోతుంటే ఈ రోజు మీకు గుండె కదలట్లేదా? మీడియా ముందర కూర్చొని చూడండి మేము ఈ పని. మేము అన్ని పనులు పక్కన పెట్టి మానుకొని వచ్చి మాట్లాడుతున్నామే, మీకు ఇంత గుండె కూడా కరగట్లేదా? ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక కమ్యూనిటీకి ఇంత అన్యాయం జరుగుతుంది, రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతాయి, ఇవన్నీ పక్కన పెట్టి అఘోర శోభనం అఘోర వచ్చాడు. ఈ వర్షికు సిగ్గు శరం లేదు. నా భర్త నా మొగుడు ఏంది? నువ్వు ఆడపిల్లలకి ఏ సమాజం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అమ్మా వర్షిని? చిన్నపిల్లలు ఏంటి అనుకుంటే మిమ్మల్ని చూపించి సనాతన ధర్మం ఇలానే ఉంటుందని నేర్పించాలా? మహిళా సంఘాలు ఎక్కడ వెళ్ళాయి? మహిళా సంఘాలు రావాలి, కదిలి రావాలి, దీని గురించి పోరాడాలి. ఇదే మా పోరాటం. ఒక ట్రాన్స్జెండర్ తప్పు చేసినందుకు ఇన్ని మాటలు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసుకుంటారు మాట్లాడుతున్నారు. ఈ రోజు ట్రాన్స్జెండర్ షాపుల దగ్గర డబ్బులు దౌర్జన్యం లాగుతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మీడియా మీద మాట్లాడతారు నీతి సూత్ర మాటలు. మళ్ళీ ఈ రోజు ఇంత జరుగుతుంటే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు వస్తుంటే ఎక్కడ పోయినారు? ఏమో నోట్లో బెల్లం పెట్టుకొని చూస్తున్నారా? లేకపోతే ఏంటి అసలుకి? మా కడుపులో బాధ. మేము ఒక్కరికి అన్యాయం చేసి బతకాలం కాదు, మా బతుకులే మేము బతుకుతున్నాము. మా జోలికి రాక మా పేరు కించపరిచినట్లు చేస్తే మేము ఎవరైనా కానీ ఊరుకున్న ప్రసక్తే ఆడపిల్ల జీవితం. మాధురి గారు, సంధ్య గారు ఒక్క నిమిషం అండి. సైకియాట్రిక్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు, ఆవిడని అడుగుదాం. ఎస్ పూజిత గారు, సో ఏంటి ఇప్పుడు ఈ రోజు వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్ మాధురి కానివ్వండి, అదేవిధంగా సంధ్య గారు కానివ్వండి, వీళ్ళు కూడా అంటున్నారు ఆడపిల్లలు ఇంత చదువుకున్న అమ్మాయి ఈ రకంగా ఎందుకు చేస్తుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మీరేమంటారు? చదువుకున్న అమ్మాయి ఈ రకంగా వెళ్ళింది అంటే ఎందుకు ఆ ట్రాప్ లో పడుతున్నారా? అసలు ఫ్యామిలీ కూడా ఈ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండేనా ఏంటి, ఏమనుకోవచ్చు? సో ఇప్పుడు ఈ మా వర్షిని వెళ్ళడానికి కారణం ఏంటంటేనండి, అమ్మాయిలు లేదా ఇన్ జనరల్ గా యుక్త వయసు దాటిన అమ్మాయిలు గాని విమెన్ లో ఇప్పుడు నోవెల్టీ ఎఫెక్ట్ ఆర్ క్వెర్కీ ఎఫెక్ట్ అని ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే ఆడవాళ్ళు ఎవరైతే డిఫరెంట్ గా ఉంటారో, అంటే సమాజంలో కొంచెం డిఫరెంట్ గా యునిక్ గానే చెప్పలేం, అంటే కొంచెం తేడాగా, అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈ అఘోరి వేషం వేసుకోవడం. నేను ఇందాక చెప్పాను దాన్ని జెండర్ డిస్ఫోరియా అంటారు. ఇది ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు బై బర్త్ రియల్ గా ఉంటారు, అదంతా మనకి పక్కన పెట్టేసేయండి. ఈ జెండర్ డిస్ఫోరియా అనేది ఏంటంటే వాళ్ళు ఇద్దరు సర్జరీ ద్వారా చేయించుకుంటారు, ఏం చేయించుకుంటారు, అది మానసిక రుగ్మత కాదు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్లి చేసుకోకూడదు. అండ్ పెళ్లి యాక్చువల్లీ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు వీళ్ళు. బట్
ఎందుకు చేసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ ఏంటంటే ఈమె ఓకే అండి. ఎస్ పూజిత గారు ప్లీజ్ వెయిట్ అండి. ఎస్ అదే విధంగా మనతో పాటు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ కూడా జాయిన్ అయ్యారు అండ్ అఘోరి కూడా ఉంది. ఎస్ సంధ్య గారు అండ్ మాధుర్. ఎస్ ఓవర్ టు రవితేజ. అంటున్నారు కదా, ఏమన్నా ఉన్నాయా అమ్మ మీ దగ్గర? మీరు ఆమెకి ఇచ్చిన ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? డబ్బులు మీ దగ్గర గూగుల్ పేలు ఉంటాయి కదా, గూగుల్ పేలో ఫోన్ పేలలో 100% ఉంటాయి. అవి కూడా నేను పెడతాను. ఈమె నాకు పరిచయం అయినప్పుడు ఈమెకు ఏదైతే ప్రగతి రిసార్ట్లు ఉందో అందులోకి 30 వేలు నేనే కట్టాను. నేను 2 సార్లు ఈమెకు రెంట్ నేనే కట్టాను. ఎందుకంటే నేను ఒక పెట్స్, నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఈమె పెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పెట్స్ కు ఫుడ్ కూడా నేను కొన్నిసార్లు నేనే పెట్టాను. అవి బయట పెడతారా మరి? 100% పెడతాను. ఇప్పుడు ఈ కేసు ఎట్లా అంటే ఈ కేసుకు క్లారిటీగా ఇస్తున్నాను. ఈ కేసు రవితేజ ఒక నిమిషం జోగిని సంధ్య గారు మాట్లాడతారంట అఘోరి తోటి. సంధ్య గారు చెప్పండి ఒక నిమిషం. అఘోరి గారు ఒక నిమిషము. ఎస్ సంధ్య గారు మాట్లాడండి. నాయనా శ్రీనివాస్, ఈ సంఖ్య ఎవరు మాకు తెలియదు. ఈ సంధ్య మూతి మీదకి గుత్తం బూతి పళ్ళు రాలితే నా బేవర్సి నా కొడకరే. ఈ షావిరిపేట కట్టక నీతో ఫోటో దీని గుర్తుకుందా? బేవర్సి నా కొడక, సిగ్గు ఒక అమ్మాయి పుట్టావు, గాడిద పుట్టావు నా కొడకరే. ఆ రోజు చెప్పాను కదరా కొజ్జాలు ఇజ్జత్ తీస్తున్నావని. అఘోరి తత్వానికి ఏం నాశనం చేస్తున్నావురా లంచ కొడక నువ్వు? ఒక ఆడపిల్లల జీతం నాశనం చేస్తున్నావు అరసిల్లిగా నువ్వు. నా కొడక చెప్పు మడత పెట్టి కొడతాను నిన్ను. ఒక ఆడపిల్లని కాపాడుతానని చెప్పావు, 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దని చెప్పావు. అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఈరోజు సనాతన ధర్మం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను అట్లా ఇట్లా అని కొట్లాడను. సనాతన ధర్మం ఈ రోజు ఎట్లా కాపాడవు? ఒక అఘోరవు కదా, అఘోరకు పెళ్లి పెట్టాక లేడీరా. ఇవాళ అఘోర ఇజ్జత్ తీసుకున్నాను. ఆయన కూడా మాట్లాడివ్వండి. ఎస్ ఒక నిమిషం చెప్పండి అఘోరి. వెళ్ళిపోయిండు మీరు అడిగిన దానికి. న్యాయంగానే అడుగుతున్నాం కదమ్మా. సీఎం ఎంపీ అయితే కాదు కదా బయటపడడానికి. వీడు మనలాగా వ్యక్తే కదా. ఒక ఫేక్ గార్డ్ గురించి మాట్లాడే తప్పేముంది? సొసైటీ కొడకను ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వు. అప్పుడు నువ్వు అఘోరావు అని చెప్పి నీ కాల కింద నేను శిశుర తీసుకుంటాను. సంధ్య త్వర ఎందుకంత తిడుతుందంటే సో వాళ్ళు బాండింగ్ ఉంది తెలుసు కాబట్టి, సో నాకు అంత పరిచయం లేదు కాబట్టి నేను మామూలుగా శ్రీనివాస్ నేను మంచిగా అడిగానమ్మా. షార్పేట కట్ట మీద ఓ ట్రాన్స్జెండర్ కదా, నువ్వు లేడీ అఘోరి కాదు కదా, లేడీ అఘోరి అని చెప్పేసి నువ్వు ఎందుకు అంటున్నావు? 10 మంది ముంగటి ఇజ్జత్ ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడిప్పుడే మన ట్రాన్స్ కమ్యూనిటీ ఒక స్టేజ్కి వెళ్తుంది. ఆ స్టేజ్ ఖరాబ్ చేయకుండా కొన్ని రోజుల్లో రివీల్ అయిపోతానన్నాడు. నేను ఆపోజిట్ బయటకు వచ్చేసా. నా మీడియా వాళ్ళు నేను అడుగుతున్నా విన్నారు. మీడియాలో ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ అదే వాళ్ళు నా మాట విన్నారు. ఆల్రెడీ నేను అఘోరని అడుగుతున్నప్పుడు, అక్కయ్య నువ్వు ఇప్పటిదాకా మాట్లాడేది ఒక్కసారి మాకు ఒక 2 నిమిషాలు మాట్లాడతావా అంటే, నాన్న 2 నిమిషాలు కాదు, ఈ రోజు నుంచి అఘోర గురించి నేను కొట్లానికి నేను రెడీగా ఉన్నా. డూప్లికేట్ అని ఇప్పటిదాకా మీరు కూడా అంతా కూడా కాకుండా శాంబ్రిపేట విలేజ్ లో కూడా ఒక 4-5 ఆ రోజు కాలు మొక్కనికి వచ్చాడు. ఇప్పటికి కూడా ప్రూఫ్ ఉన్నారు. ఆ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు తెలిసిన అబ్బాయిలే మొన్న కూడా వానికి లంచ్ తీసుకొని ఇచ్చిరు. అవన్నీ నా దగ్గర ప్రూఫ్. ఇవాళ కూడా నేను నా దగ్గర ప్రూఫ్. అవి లంచ్ వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? లంచ్ అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ అంటావా, ఒక రాయికి బొట్లు పెట్టి మనం బూదిచ్చినా గానీ మనము సనాతన ధర్మం అయినా సరే మన కట్టుకు బొట్టుకి మనం విలువతోనే దానికి పూజ కట్టాలి. అవును, ఈడొక రూపంలో ఉన్నాడు కదా, ఆ దేవుని పేరు మీద ఎంతో కొంత పాపం పోతుంది. ఇప్పుడు అదే దేవుడి పేరు మీద ఉన్న అతనే పెళ్లి పిట్టలెక్కాడు, పెళ్లి చేసుకున్నాడు. అఘోరకు పెళ్ళాడు ఆయన. సారీ, మన మాట తప్పు చాలా మటుకు. అసలు ఈ టాపికే మనం మాట్లాడదాం. ఒక్క మాట మాట్లాడదాము. నాకు పెళ్లి గిల్లి నాకు ఫ్యామిలీ ఎవరు లేరు, నేను అఘోరి తత్వంలో నాగసాధువుని అని చెప్పాడు. నాగసాధువు అయినా సరే అఘోర అయినా సరే మ్యారేజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి మాధురి గారు. అంటే బట్టలు తొడగడానికి వెళ్ళింది వర్షిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? మీరు అంటున్న ఆ డూప్లికేట్ అఘోరి. సో ఇందులో ఏంటంటే ఎలా తీసుకున్నా గానీ ఒక మనకు పనికిరాని విషయం అని నేను అనుకుంటా. ఆడేదో అయ్యింది, బట్టలు తొడగడానికి అని వెళ్ళింది, ఏదో ఒక వశీకరణ ఏదో. కొంతమంది అమ్మాయిలు చెప్తున్నది ఏంటంటే వీడు అన్నీ ఉన్నాయి, అంగం ఒకటే లేదు, కానీ మగవాడి కంటే ఎక్కువ సెక్స్ హరాస్మెంట్ చేస్తారండి.
పిచ్చెక్కిస్తాడని అంటున్నాడు ఆడపిల్లలు. ఆడనే కనబడుతుంది కదా, అబ్బాయి మీద పడి బొర్రుతున్నాడు ఒక మల్క. కామంతో కొట్టుకుంటున్నాడు. మళ్ళీ ఎందుకు సర్జరీ చేయించుకోవాలి? ఆడపిల్లని చేసుకొని మంచిగా ఒక మొగోళ్ళగా పిల్లలు కనొచ్చు కదా ఆయన. మా వేషాలు వేసుకొని ఎందుకు ఇట్లా బదలం లేపేది? మళ్ళీ సర్జరీ చేయించుకొని ఎవరిని బదలం లేపుదామని, ఎవరిని కించపరచడానికని కామం నెత్తికెక్కి అది అమ్మాయిల మీద కూడా చేస్తున్నాడు. సో అమ్మాయిలు ఏంటమ్మా అంటే ఇది లెస్బియన్స్ కింద వస్తుంది. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఆటోమేటిక్ మీరు అంటున్నారు రెడీమేడ్ గా అన్ని దొరుకుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. పర్సనల్ గా ఒకటి దాన్ని యూజ్ చేసే అమ్మాయిని ట్రాన్స్ కమ్యూనిటీ కాకుండా ఇంకోటి పేరు కూడా ఉంది, ఎల్జిబిటి కమ్యూనిటీ. అందులో బాయ్స్, బైసెక్స్ వర్కర్స్, మళ్ళీ లేడీస్. టాపిక్ అంతా ఎక్కడికి వెళ్తుంది. సరే ఇప్పుడు ఒకటండి, లేదు మీకు క్లారిటీ వర్షం ఎందుకు వెళ్ళింది అఘోరకి ఇంత పిచ్చెక్కిపోతుంది. వన్ థింగ్ ఏం తెలుసా, నల్ల బంగారం అనడానికి కారణము ఆ నల్ల బంగారం ఇదే ఈ చేయడం వల్ల. పాప లెస్బియన్ టైప్ కాదు. అంటే తెలుసా, లెస్బియన్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా బాయ్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము బాయ్ గా పుట్టి మేము లేడీగా కన్వర్ట్ అయ్యి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము ఎట్లా చేంజ్ అవుతున్నామో, ఒక ఆడపిల్లగా పుట్టి మగపిల్లగా లక్షణాలలో ఎవరైనా సరే గానీ అంత నీట్ గా ఉండరు అమ్మాయి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం మెచ్యూరిటీ కూడా ఉంది. వర్షిని మాట్లాడుతుంది, చాలా ప్లాన్ గా మాట్లాడుతుంది. ఫస్ట్ లో అమ్మ నాన్న ప్లానింగ్ చేస్తాడు, పక్కకున్నంత ప్లానింగ్ నామగుడు నా భర్త నాన్న ఆ బంగారం చూడు. అసలు ఏంది, ఒకవైపు పాస్పోర్ట్ బొట్టు పెట్టుకొని నా సనాతన ధర్మం నా దేశం అనేవాడు. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఒక యాంకరు ఇంత మంచిగా ఉండాలి కానీ ఎందుకు ఇట్లా చేయడము? ఇది నేను చెప్తున్నాను కదమ్మా, వాడు అమ్మాయిలు ఏమంటున్నారంటే వాంతో మమ్మల్ని ఇట్లా చేస్తాడు అనేది. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టే సరే, ఇప్పుడు గేల్ పెళ్లి చేసుకుంటారు, లెస్బియన్ పెళ్లి చేసుకుంటారు కదా. సరే ఇద్దరు ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ వాడు ఒప్పుకోవట్లేదు, ట్రాన్స్జెండర్ కిందే. కానీ ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయిని ఇట్లా లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యిందా? అవునవును, అదే విషయంలో నాకు ఇలా పెళ్ళైంది, మాకు విడాకులు అయినాయి, కొద్దిగా సాయం చేయండి, నాకు మైండ్ బాగాలేదు, నేను ఈ డిప్రెషన్ లకి వెళ్ళి బయటికి వెళ్ళలేకపోతున్నాను. తర్వాత నేను మాట్లాడడం జరిగింది. తర్వాత అమ్మ మీతోనే ఉంటానమ్మా మీరన్నా. అమ్మ ఎట్లా పరిచయం అయింది? రాధిక అనేట ఆమె లేడీ ఇదే ఫోన్లలోనేనా, ఫోన్లో నా నెంబర్ ఎక్కడికి వెళ్ళో తీసుకున్నది. ఎందుకంటే లాయర్ చేస్తుంది కదా, ఇక నెంబర్లు వాళ్ళకి రాకుంటుంటాయి కదా. ఓకే, కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ మీతోటి ఏం చెప్పింది? ఫస్ట్ ఇదే నాకు కొద్దిగా మనశ్శాంతిగా లేదు, నాకు ఇలా పెళ్ళైంది కానీ వెళ్ళిపోయిండు వేరే వాళ్ళతోని, వేరే అమ్మాయితో వెళ్ళిపోయిండు, నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఇక నేను బతుకున్నాను, మా అమ్మ ఒక్కతే ఉంది కానీ బతుకున్నాను, మా మామయ్య కూడా కాపాడిండు, ఇట్లా మాటలు మాట్లాడుతుండే. ఇంకా సర్లే ఆమెను ఎందుకులే, ఒక ప్రాణాన్ని మనము ఆడపిల్ల కదా, ఎలాగైనా చిన్న జీవితం బతుకుంటే బాగుంటదని నేను కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు జరిగింది? నేను లవ్ యూలు, నేను అదే దీని మీద కూడా నేను క్లారిటీ ఇస్తాను. లవ్ యూలు, మిస్ యూలు నేను బాయ్స్ కూడా చెప్తాను, నేను మగవాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే నాకు ప్రేమతో ఉండడమే తెలుసు, నేను ఎవరితోనైనా ప్రేమతోనే ఉంటాను. ఓకే, ఈమె మెడలో తాళి కట్టింది, ఆమెను పెళ్లి చేసుకుంది, అది వాస్తవమేనా? అది అంతా తప్పు. నేను ఎప్పుడైతే ప్రేమ పంచులు స్టార్ట్ చేశాను, అమ్మ నువ్వు నేను ఆశ్రమం, ఆమె లాయర్ కాబట్టి ఇంకా ఆమె ఏమైనా చేయగలుగుతుంది. ఆమె వీడియో కాల్ చేసి నువ్వు లేకపోతే నేను బతకను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే పురుగుల మందు డబ్బా పట్టుకొని వీడియో కాల్ చేసి అలా మాట్లాడింది ఆమె. నువ్వు నాతోనే ఉండాలి. అఘోరి దగ్గర ఏముందని ఇంతమంది అమ్మాయిలు, ఆంటీలు, వృద్ధులు వెందబడుతున్నారు? ఏమో నాకు తెలియదు నాన్న. ఏముంది, పర్సనాలిటీ ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, డబ్బు ఉందా, కార్ ఉందా? అఘోరి దగ్గర ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇలా అమ్మాయిలందరూ కూడా అఘోరి 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 అనే తలుచుకుంటున్నారు. అదే నాన్న, నాకు ప్రేమ పంచడం తప్ప ఇంకోటి తెలియదు నాన్న. ప్రేమ తీసుకోవట్లేదా? మాట్లాడతాను. ప్రేమ తీసుకోరా, పంచడమేనా? ఇప్పుడు మా భార్య ఉందిగా, మా భార్య దగ్గరికి తెలుసుకున్నా, ఒక్కరినే పెళ్లి చేసుకున్నా ఒక్కరితోనే ఉంటాను. 10 మందిని పెళ్లి చేసుకుని 10 మందితో ఉండే రకం కాదు. అవన్నీ అపోవాలు. ఏమైనా నిజాలు ఉంటే బయట పెట్టమనండి, ప్రూఫ్స్ ఉంటే. ఎక్కడ మీ భార్య ఎక్కడుంది చూపియండి, కొత్త నవ వధువు, కొత్త దంపతులు. నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డింగ్ పెట్టింది కదా రాధిక, ఆమె మాట్లాడిన రికార్డింగ్లు కూడా పెట్టాలి కదా మరి.
నన్ను పెళ్లి చేసుకో అన్న రికార్డింగ్ అవి కూడా ఆమెనే అన్నది కదా, మరి అవి పెట్టాలి కదా. మరి అవి ఎందుకు రికార్డింగ్లు పెడతలేదు? అన్న ఇక్కడ ఒక నేను పాయింట్ మాట్లాడతాను, చెప్పండి. నేను పక్కన ఉండగానే నెల రోజుల క్రితం అంటే లాస్ట్ 1 month బ్యాక్ నేను పక్కన ఉండగానే కాల్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ కేసులు ఏమన్నా ఉందా అని చెప్పని అడిగితే ఉందమ్మా, కానీ చట్టం మరి ఏమంటది ఏంటంటే ఇష్టపడితే చేసుకోవచ్చు అని చెప్పని తనే చెప్పింది. సరే అయితే నేను వర్షిని పెళ్లి చేసుకో అనుకున్నాను, మేము ఇద్దరం ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పని అంది. అప్పుడు తను అలా ఎలా చేసుకుంటారమ్మా, ఓకే తను మీ భక్తురాలు కదా అంటే, లేదు మేము ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుంటున్నాము అంటే, అప్పుడు రియాక్ట్ అవ్వని ఈ మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చింది, అదేదో పెళ్లి అయిపోయింది అని చెప్పని అప్పుడే కేసులు పెట్టొచ్చుగా, అప్పుడే రికార్డులు పెట్టొచ్చుగా, అప్పుడే ప్రూఫ్స్ ఉంటే ఫొటోస్ అవి పెట్టొచ్చుగా, ఇన్నాళ్ళు ఎందుకు ఆగింది ఆమె? శ్రీవర్షిని ఇక్కడ ఒక క్వశ్చన్ అది కాక ఇప్పుడు ఆమె మర్యాద లేకుండా వర్షిని అంత గలీజ్ దాన్ని కాదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు అంటే, నేను మా అమ్మ నాన్న ముందే మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, నేనేమంత గలీజ్ దాన్ని కాదు, నా మీద గలీజ్ గా మాట్లాడితే మాత్రం నేను కేసు పెట్టాల్సి వస్తుంది అన్న, పరువు దాస్తున్నామని చెప్పి పెట్టాల్సి వస్తుంది కేసు ఆమె మీద. మాటలు మర్యాదగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోకూడదు. ఎవరు మీ పైన నోరు పారేసుకుంటున్నారు ఏ విషయంలో? ఆ రాధిక అనే ఆమె మీడియాలో చూసాను, నేను వర్షిని అంత గలీజ్ కాదు, అమ్మ నాన్న వదిలేసి రాలేదు అంటే, మరి అదే అమ్మ నాన్న చెప్పకుండా ఆమె ఎలా తాళి కట్టించుకుంది, ఓకే కట్టించుకుంది అనుకుందాము, ఆమె ఎలా తాళి కట్టించుకుంది, మరి వాళ్ళ అమ్మకన్నా చెప్పాలి కదా, వాళ్ళ రిలేటివ్స్ కన్నా చెప్పాలి కదా, ఈమె ఎలా సీక్రెట్ గా చేసుకుంది, మరి నేను సీక్రెట్ గా చేసుకోలేదే, మా అమ్మ నాన్న ముందు కట్టించుకున్నాను, గుడి దగ్గర కట్టించుకున్నాను, ఇప్పుడు లైవ్ లో మీకు కూడా మీడియా ముందు కూడా మేము చేసుకున్నాము, ఘనంగా చేసుకున్నాం మేము, గురువుల సమక్షంలో ఏం దాచిపెట్టలేదే అంటే అప్పుడు నన్ను గలీజ్ అని ఎలా అంటది ఆమె? ఒకటి వర్షిని, ఇక్కడ రాధిక అనే అమ్మాయి మీతో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు మీ వ్యక్తిగత విషయంలో ఆమె పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, పెళ్లి చేసుకోండి మీరని ఆమె చెప్పడం ఎందుకు? అంటే అలా కదన్న, లాయర్ కదన్నా, ఏమన్నా సెక్షన్లు ఉన్నాయా అంటే ఒప్పుకుంటారా అని చెప్పని అలాగా మాట్లాడాం, ఆమె లాయర్ కాబట్టి. అంతేగాని ఆమెతో చెప్పే చేసుకోవాలని చెప్పి మాత్రం చేయలేదు. లాయర్ గా ఇలా చేసుకుంటా. చెప్పండి. అప్పటికి నాగసాధు మీ హస్బెండ్, మీ తాజా హస్బెండ్ ఆమెతో వివాహం ఆడి కలిసి ఉన్నది ఏదైనా టాపిక్ వచ్చిందా మీ పెళ్లి కంటే ముందు? లేదు, అస్సలు లేదు. మరి నేను పక్కనే ఉన్నాను తెలుసు కదా, మరి నేను పక్కన ఉన్నాను తెలిసినప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయింది కదా, ఆమె ఎలా చేసుకున్నా అప్పుడు ఫోన్ లో అనాలి కదా, అలా మాట్లాడలేదే. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అది కాక మళ్ళీ ఏం చెప్పిందంటే, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఇలా అంటే, అదేంటమ్మా అది కాదు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అమ్మ, మిస్ యూ అమ్మ అని చెప్పి ఆమె చెప్పింది. రికార్డులు ఆమె బయట పెట్టాలి, ఆమె చెప్పింది, నేను విన్నాను, నా చోళరా నేను విన్నాను, ఆమె చెప్పింది. సో ఇవన్నీ మిమ్మల్ని ఇష్టపడుతానమ్మా, అలా చేయకండి అని చెప్పని. ఇవన్నీ విన్న తర్వాతనే నాగసాధు గతంలో ఎవరిని అమ్మాయిని మోసగించలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఫిక్స్ అయి పెళ్లి చేసుకున్నారా? అవును. ఏ తప్పు లేనప్పుడు తప్పు ఉందని ఇప్పుడు చూపిస్తున్నారు కానీ 4 రోజుల ముందు ఏమైంది మరి ఆమె బుద్ధి అంటున్నాను నేను. తీసుకెళ్లారు, అన్ని జరిగినాయి కదా. మరి జనవరి 1st లోనే పెళ్ళైంది అంది కదా. జనవరి 1st నేను ఎక్కడున్నాను? జనవరి 1st లో పెళ్ళైంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్చి లో చెప్పాము మేము, మార్చి లో ఇలాగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అడిగాము. 2 నెలలు గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఆ 2 నెలల ముందు ఏం చేసింది? ఇలా తెలిసినప్పుడు 4 రోజులు అయిపోయింది. ఆ నెల ముందు ఏం చేసింది? ఇప్పుడు ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్తుంది. రికార్డింగ్స్ ఓన్లీ ఇతందే పెడుతుంది కానీ ఆమె రికార్డింగ్స్ ఎందుకు బయట రావట్లేదు, ఫోటోస్ ఎందుకు బయట పెట్టలేదు? ఆవిడ రికార్డింగ్స్ మీ దగ్గర ఉంటే శ్రీవర్షిని మీరు బయట పెట్టొచ్చు కదా, ఇద్దరు నవ దంపతులు. అన్నా అయ్యో మేము రికార్డింగ్ చేయమన్నా, ఎవరి కాల్ రికార్డింగ్ చేసుకోము మేము. రికార్డింగ్లు చేసే కేసు పెట్టాలి అమ్మో అది ఇది అని చెప్పని ఎవరి కాల్ రికార్డ్ చేసుకోము మేము. మాకంత ఇది కూడా లేదు. సో ఎటు వెళ్తున్నారు? సరే సరే, కొంచెంసేపు ఈ కేసు విషయం పక్కన పెడితే నవ దంపతులు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోబోతా ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు రాబోతా ఉన్నారు? వస్తాము, కొద్దిగా టైం పడుతుంది, టైం తీసుకొని వస్తాము. దర్శనానికి వెళ్తున్నాము, బట్ ఎక్కడున్నామని చెప్పము. సరే, మీ లొకేషన్ చెప్పకండి కానీ మొత్తానికి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వర్షిని? ఇంతకు ముందేమో నువ్వు ఇండివిజువల్ సింగిల్, శ్రీనివాస్ అంటే అఘోరి కూడా ఇండివిజువల్, కానీ ఇప్పుడు మీరు దంపతులు కాబట్టి పెళ్ళైన తర్వాత నిన్న రాత్రి ఎలా ఉన్నారు ఎక్కడున్నారు? గురుగారి దగ్గర ఉన్నాము. అక్కడ ఒక భజన అనేది ఏర్పాటు చేశారు. ఆ వీడియో మీకు రాలేదనుకుంటా, మేము పెడతాం. ఇప్పుడు నైట్ అంతా డాన్స్ లేసి భజన పాటలు ఏర్పాటు చేశారు. అంటే ఒక మినీ రిసెప్షన్ లాగా అనుకోండి. ఓకే ఓకే.
చాలా ఘనంగా చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. కనబడుతుందిగా మంగళసూత్రం. యా మీ మెడలో మంగళసూత్రం కనబడుతుంది, ఒక్కసారి చూపియండి మళ్ళీ ప్రజలందరికీ. యా చూడండి, నిన్న ఇది ఇదేనా? అమ్మవారి, అవును, ఇది అమ్మవారి మెడలో నుంచి వచ్చింది, ఇదేమో ఈయన కట్టింది. రెండు. ఓకే, ఆ బ్లాక్ ది అమ్మవారి మెడలో ఉన్న తాడు. ఇది అమ్మవారి మెల్లకెళ్ళి కాళీమాత, నిన్న మీరు ఏదైతే చూసారో అమ్మవారి మెల్లకెళ్ళి స్వయంభూగా తీసుకొని గురుగారి చేతుల మీదకెళ్ళి నాకు ఇచ్చి నేను కట్టడం జరిగింది. ఇది గుడి ప్రయాణాలేనా, హనీమూన్ అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? గుడి ప్రయాణాలే మాకు పెద్ద హనీమూన్ అన్న, దర్శనాలు చేసుకుంటే చాలు. అంతే, కొత్త జంట ఎక్కడ హనీమూన్ లాంటి ప్లానింగ్ లేదు. అలా ఏం లేదన్నా. మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు శ్రీవర్షిని, మీ ఇద్దరి ముఖాల్లో మాత్రం ఆ సంతోషం కనబడతా ఉంది, హ్యాపీగా ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు. కానీ మీ పెళ్లి 2 రాష్ట్రాల ప్రజలు కనీసం జోగినీలు గాని, ట్రాన్స్జెండర్లు గాని, హిందూ భక్తులు గాని, హిందూ సమాజం గాని, అఘోరిని ప్రేమించే, దీవించే, ఆశీస్సులు తీసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎవరు మీ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదు. పర్లేదన్నా, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మేము అనుభవించాలా లేకుంటే వాళ్ళు అనుభవిస్తారా? మాకు ఆకలి అయితే మేము తింటామా, వాళ్ళు తింటారా? మీరే తినాలి, మీరే కలిసి అనుభవించాలి. జీవించాల్సింది మేమే. అవును, కలిసి జీవించాల్సింది మేము కాబట్టి మా డిసిజన్. ఎవరో వాళ్ళు మెప్పులు పొందాలి, వాళ్ళ దగ్గర అమ్మ ప్రశంసలు అందుకోవాలి, మాకు అలాంటివి ఏం లేవు. అందరి జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉన్నాం. అందరి మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది అడగకూడనటువంటి క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఒక మగ వ్యక్తిగా ఉన్న వ్యక్తి సర్జరీ చేసుకుని ఆడ అవతారం ఎత్తినప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకుని తర్వాత భవిష్యత్తు, పిల్లలు, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేదే క్వశ్చన్ అందరిది. పిల్లలది ఇప్పుడు చెప్పు. పిల్లలంటే అన్న అది ఒక ప్లాన్ వేసుకున్నాము, బట్ అది సక్సెస్ అయితే ఓకే, లేదంటే మేము డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం. దత్తత తీసుకుని చక్కగా పెంచుకుంటాము, వాళ్ళే మాకు సొంత బిడ్డల్లాగా. అంటే మీకు ముందే తెలుసా మాకు పిల్లలు అవ్వరు, మేము అడాప్షన్ తీసుకోవాలని? తెలుసన్నా, కానీ మేము దత్తత తీసుకుని పెంచుకోవడానికి సిద్ధమయ్యే చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిని, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ వదులుకొని ఒక అఘోరి నాగసాధు కోసం నీ ఇల్లు వదులుకొని, నీ ప్రపంచాన్ని వదులుకొని, నీ చదువును వదులుకొని, నీ ఫ్రెండ్స్ వదులుకొని, నీ ఊరును వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డను వదులుకొని ఎక్కడో మహారాష్ట్రలో పోయి అనాథ వ్యక్తిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకెందుకు శ్రీవర్షిని? అనాథలాగా ఏం చేసుకోలేదన్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారా, ఇప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ, ఇదిగో మీ రిలేటివ్స్ ఇలా మాట్లాడుకు, మీ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళని వదిలేసేయి అని చాలా ప్రశంసలు వస్తాయి. సో అలా ఎందుకు, నేను ఒక తోడు ఉన్నట్టు ఉంటది కదా ఈమెకి, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి. ఇదే లైఫ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అఘోరికి ఎందుకు ఇవ్వాలి? ఏమో ఈమెకి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ప్లస్ అందం అంటారా, ఇవాళ ఉన్నట్టు జీవితాంతం ఉంటాము అని గ్యారంటీ లేదు కదన్నా. ముసలోళ్ళు అవ్వాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ అందం అనేది ప్రతిరోజు చూసుకోలేము. సరే, మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్దాం. అఘోరి కంటే ముందు మీరు గతంలో ఎవరినైనా లవ్ చేసి, ఫ్రెండ్షిప్ చేసి ఉన్న ట్రాక్ రికార్డ్ ఉందా శ్రీవర్షిని మీకు? లవ్ అదేం చేయలేదన్నా, ఒక నాకే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మేబీ బాగానే వచ్చిండే అన్న, ఒక 15-20 ఎక్కువే అనుకోవచ్చు. ఆ 15-20 మందిలో ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? అఘోరి మాత్రమే నచ్చిందా? నాకు లేదు, నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిది మా ఇంట్లో షేర్ చేసుకునేదాన్ని. ఇలాగ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మా పేరెంట్స్ తో కూడా ఒక అబ్బాయి మాట్లాడాడు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పచ్చా. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కృష్ణ శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ శర్మ గారు, సో ఇప్పుడు అఘోరి అండ్ అదే విధంగా శ్రీవర్షిని పెళ్లి జరిగింది కదా, సో ఈ పెళ్లి చెల్లుతుందా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం, జై గురుభ్యో నమః. ఈ పెళ్లి అనేటువంటిది అసలు చెల్లదు, దీన్ని మేము ఎవరం కూడా గుర్తించట్లేదండి.